మేక, కుక్క? ఇప్పుడిదే ప్రశ్న ఎంతో మందిని వేధిస్తోంది. కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిజానికి కుక్క మాంసం తినే రాష్ట్రాలు చాలా మంది ప్రజలు ఉన్నప్పటికీ కర్ణాటకలో మాత్రం మటన్ పేరుతో కుక్క మాంసాన్ని అమ్ముతున్నారన్న ప్రచారం జరిగింది. పోలీసులు పట్టుకున్న మీట్ కూడా కుక్కదేనని వార్తలు వచ్చాయి. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య ఆప్తుడు అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలోనే బెంగళూరులో మాంసం దందా కొనసాగుతున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ కుక్క మాంసం ఎపిసోడ్ మలుపు తిరిగింది. రాజస్థాన్, గుజరాత్లోని కచ్ భుజ్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసమని పోలీసులు నిర్ధారించారు. ప్రచారం జరిగినట్టుగా అది కుక్క మాంసం కాదని తేల్చారు. దీంతో కర్ణాటక పోలీసులు చెప్పిన సిరోహి జాతి మేకపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కుక్కలాగా కనిపించే ఈ మేక గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. సిరోహి అనేది రాజస్థాన్ జిల్లా పేరు. అందుకే అక్కడి నివాసముండే మేకల ప్రత్యేక జాతిని సిరోహి మేకలుగా పిలుస్తారు. ఈ ప్రత్యేక జాతి మేకల పాలు, మాంసం దేశంలోని చాలా రాష్ట్రాలకు రవాణా అవుతుంది. సిరోహి జాతి మేక రోజుకు 750 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు పాలు ఇస్తుంది. ఈ జాతి మేకల బరువు 50 నుంచి 60 కిలోల వరకు ఉంటుంది. దేశంలో ఉన్న 37 రకాల మేకల్లో ఈ జాతి పెంపకానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే దేశంలో మాంసంతో పాటు ఈ మేకల పాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. రాజస్థాన్తో పాటు సిరోహి జాతి మేకలు ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో కూడా కనిపిస్తాయి. ఇక దీని శరీరం గోధుమ రంగులో ఉంటుంది. శరీరంపై లేత లేదా గోధుమ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. దాని చెవులు వేలాడుతూ ఉంటాయి, కొమ్ములు వంగి ఉంటాయి. మగ సిరోహి శరీర పొడవు సుమారు 80 సెంటీమీటర్లు, ఆడ సిరోహి పొడవు సుమారు 62 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ జాతి మేకలు ఎక్కువగా వెల్లుల్లిని మేతగా తింటాయి. అటు పప్పు ధాన్యాల ఆహారాన్ని కూడా తినేందుకు ఇష్టపడతాయి. పశుగ్రాసం కూడా లాగిస్తుంది. ఇది సిరోహి మేకలకు శక్తిని, అధిక ప్రోటీన్లను అందిస్తుంది. ఈ జాతికి ఆహారం ఉన్న ప్రదేశంలో మూత్ర విసర్జన చేసే అలవాటు కూడా ఉంది. అలా కొన్నిసార్లు తమ ఆహారాన్ని వాటికవే పాడు చేసుకుంటాయి. విన్నారుగా ఈ సిరోహి జాతి మేకల గురించి. అదండి విషయం. ఇవి కుక్కలు కాదు, మేకలే. కర్ణాటకకు రవాణా అయ్యింది కూడా ఈ మేకలే. నిజానికి సౌత్ ఇండియాలో చాలా మందికి ఈ తరహా మేకల గురించి అవగాహన తక్కువ. మన మేకలకు ఈ మేకలకు చాలా తేడా ఉంటుంది. ఇవి చాలా ఎత్తుగా కూడా కనిపిస్తాయి. వీటిలో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. అందుకే దీనికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.